కన్యవారి కనుక చూసుకున్నట్లయితే మీకు లాభస్థానంలో గురువు శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు. లాభంలో ఈ 3 గ్రహాలు కలిసి ఉంటూ ఇక్కడ సప్తమ శని, షష్టమంలో బుధుడు, రాహువు, అదేవిధంగా మనకి రవి దశమంలోని వ్యయంలో కేతువు, భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. మరి ఈ 3 గ్రహాలు జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయి. తదుపరి బుధుడు మళ్ళా మిథునంలోకి వెళ్ళిపోతాడు, సింహరాశిలోకి శుక్రుడు వస్తాడు. ఈ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్పుకుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబ వారిగా భావిస్తూ ఆ లలితాంబిక వారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఎప్పుడైతే లాభభావంలో ఈ గ్రహాలు ఉన్నాయో లాభంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు శుక్రుడు బుధుడు కన్యా లగ్నానికి పూర్వజన్మ కర్మస్థానంలో కూర్చున్నారు వచ్చి. కాబట్టి మనం ఎప్పుడైనా చూడండి మహాదశలు మారుతుంటాయి, అంతర్దశలు మారుతుంటాయి, ఒక్కోసారి బాగా నష్టపోతుంటాం, ఒక్కోసారి లాభం వస్తుంది. దీనికి కారణం ఏమిటంటే పూర్వజన్మల్లో మనం చేసినటువంటి మంచి కర్మలు యాక్టివ్ అవుతుంటాయి. ఇలా ఎప్పుడైతే మీకు చంద్రరాశిలోకి అంటే మీ లగ్నం నుంచి ఏకాదశి స్థానంలోకి శుక్రుడు గురువు కూర్చున్నారో పూర్వజన్మ కర్మ విషయంలో కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది, వివాహ సంబంధించిన విషయంలో స్లో అవుతుంది, లేట్ అవుతుంది అని చెప్పట్లేదు అనుకునేటువంటి విషయాల్లో కాస్త ఆ యొక్క అంశాలు కూడా కొంతవరకు మీకు అనుకూలిస్తాయి చెప్పాలంటే. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలోని తండ్రులతోని గురువులతోని అవసరమైన ఘర్షణలు ఉంటాయి, కలిగి చూసుకోండి. కాకపోతే ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా 100% చూసుకొని చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ దశమం భాగ్యస్థానంలో ఉండేటువంటి కుజుడు 12వ భావంలో ఉండే కేతువుని ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో ఇది జీవిత భాగస్వామితో కానీ తండ్రి గారి ఆస్తి విషయంలోని మరియు గురువులతోని లేనట్లయితే సుపీరియర్స్తో కూడా గొడవలు ఇస్తూ ఉంటుంది. అంటే మీకంటే మీ యొక్క జాబ్లో హైయర్ సుపీరియర్స్ ఉంటారు, వారితో కొంత ఘర్షణ అనేటువంటిది ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఈ గ్రహాలు ఏవైతే ఈ శుక్రుడు గురువు బుధుడు 3 గ్రహాలు కలిసి పంచమ స్థానాన్ని 3వ భావాన్ని వీక్షిస్తున్నాయో ఇది కొంచెం అన్నదమ్ముల నుంచి కొంత సహకారం లభించడం, సంతాన అభివృద్ధి అవ్వడం, సంతానం ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క కెరియర్లో అభివృద్ధి అవ్వట్లేదని బాధపడేటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి ఖచ్చితంగా సంతానాభివృద్ధిని ఇస్తుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినప్పుడు ఒక యోగం. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది ఆ రాశిలో, ఆ 3 కలిపినప్పుడు యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉందనుకోండి అప్పుడు ఆ 4 కలిసిన యోగం అంటే రాశి నక్షత్రం ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కలిసి ఉంటాయి, అష్టగ్రహ కూటమిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందేదో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక క్రూర గ్రహాల కలయిక 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాల కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అంటున్నారు. అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక
క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి? రాహు, రవి, కుజుడు, కేతు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మ జాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, 10వ భావంలో ఉంటే చాలా మంచిది. 4వ భావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవి ఏవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఇక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడం, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగం, గృహయోగం, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మరియు అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయాలు అనుకూలం, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తిలో ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో ఉచ్చగా ఉంటాయి. ఒకసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్ లో ఉన్నాయనుకున్నది ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండే సంతానంతో, ఫ్రెండ్స్తో, ప్రేమించిన వారితో గొడవ, 12లో ఉన్నాయి అనవసరాలు, వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము ఫలానా రాసుల్లో ఉన్నప్పుడు ఫలానా భావాలు మారిపోతుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలు అయితే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు రావాలి. రాకుండా ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదన్నమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగా చెడుగా వస్తుంది అని అర్థం. ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలంటే దాని ఇవ్వడం, ఆ మంత్ర సాధన చేయడం చేస్తుంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసిన దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మన గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారుతుంది అని చెప్పుకుంటున్నాం అటువంటి వాటికి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైన ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించిన పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు కలిసినందుకు కొన్ని ప్రదేశాలు భూముల యొక్క రేట్లు పెరగడం, కొత్త వాహన సంబంధించిన విషయాలు అప్గ్రేడ్స్ రావడం, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడం, కోర్టు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సర్, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇది గవర్నమెంట్ తీసుకురావడం వల్ల మనకి జరుగుతుంది. ఈ యొక్క గ్రహ